భారత రాజ్యాంగ నిర్మాత, ఉన్నత విద్యావేత్త, అంటరానితనాన్ని నిర్మూలించాలన్నటువంటి దాంట్లో అందరికంటే కూడా ముందడుగు వేసినటువంటి వ్యక్తి, పేదవారి కోసం, వెనుకబడినటువంటి వాళ్ళ కోసం, వాళ్ళకు మంచి ముందుకు రావాలా అన్నటువంటి తన జీవిత ఆశయంగా పెట్టుకొని ఈరోజు భారతదేశంలో కూడా పేదవాళ్ళు కూడా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా మంచి మంచి స్థాయిలో ఉన్నారు అని అంటే రాజకీయంగా కానీ అటు ఉద్యోగరీత్యా కానీ గౌరవ అంబేద్కర్ గారి దానికి కారణం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కానీ ఇవన్నీ కూడా పాటించాలన్నటువంటి ప్రయత్నం చేయకపోగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా అప్రజాస్వామ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కొత్త కొత్త పేర్లతో మేము అధికారులకు వస్తే రెడ్ బుక్ పాలన అమలు చేస్తాం, ఇప్పుడు మేము చేస్తుండేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి.